బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశాయి బీసీ సంఘాలు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన ఈ బిల్లుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం తెలపాలని కోరాయి. లేని పక్షంలో రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని, నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వేలాది మంది బీసీ నేతలు ఢిల్లీకి బయలుదేరారు. తాను బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ నిజస్వరూపం ఇప్పుడు తేలిపోతుందని ఎద్దేవా చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా బీసీలు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది ట్రైలర్ మాత్రమే అని, ముందు ముందు బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. బీసీలు ఒక ప్రత్యేక రైలు ద్వారా దాదాపు 18 బోగిల్లో వేల మందిని ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నాం. ఇదొక చరిత్ర. ఇవాళ వేల మందిని ఎందుకు వెళ్తున్నాం? ఆకలి మంటతోటి, మా ఆత్మ గౌరవంతో మా జాతిని అవమానపరిచి, కించపరిచి ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా 42% రిజర్వేషన్లు కల్పించకుండా అన్యాయం చేస్తుంటే ఇవాళ ఢిల్లీ పెద్దల మీద తిరగబడి, కలబడి, కొట్లాడి, నిలబడి మా హక్కులు సాధించుకోవడానికి ఇవాళ ఢిల్లీపై బీసీల దండోర మోగించడానికి ఇవాళ వేల మంది వెళ్తున్నాం. ఇందులో బీసీ ఉద్యోగులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కుల సంఘాల నాయకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అదేవిధంగా విద్యార్థి యువజనులు ఉన్నారు. ఈ బీసీలలో వస్తున్నటువంటి సామాజిక విప్లవాన్ని బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానమంత్రి అంటున్నారు. అయ్యా నరేంద్ర మోదీ గారు, మీరు నిజంగా బీసీ ప్రధానమంత్రి అయితే రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించు, బీసీల హక్కులను కాపాడు. ఇవాళ మేము ఇక్కడ వేల మంది సాక్షిగా ఢిల్లీకి ఇవాళ ప్రత్యేక రైలు ద్వారా వెళ్తున్నాం. మేము ఢిల్లీకి వచ్చే లోపు, మేము ఢిల్లీలో అడుగుపెట్టే లోపు బీసీ బిల్లుకు పార్లమెంట్ సమావేశంలో ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపితే అదే జంతర్ మంతర్ దగ్గర నీకు ఇవాళ జైత్ర యాత్ర అభినందన సభ పెడతాం. ఇవాళ మీరు కనుక పెట్టకపోతే ఢిల్లీ ప్రభుత్వంతో ఏప్రిల్ 2వ తేదీ నాడు బీసీలు హామీ తూమి తెలుసుకోబోతున్నాం. భారతదేశ చరిత్రలో బీసీలు ఒక ప్రత్యేక రైలు ద్వారా దాదాపు 18 బోగిల్లో వేల మందిని ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నాం. ఇదొక చరిత్ర. ఇవాళ వేల మందిని ఎందుకు వెళ్తున్నాం? ఆకలి మంటతోటి, మా ఆత్మ గౌరవంతో మా జాతిని అవమానపరిచి, కించపరిచి ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ కూడా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి చలో అంటూ కూడా వాళ్ళు యాత్ర చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, పార్లమెంటు సమావేశంలో కేంద్రం బీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలి, లేదంటే 2వ నెల జరిగే మహాధర్నాలో బీసీల బలమేంటో చూపిస్తామని చెప్పి కూడా ఇవాళ పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు ఏప్రిల్ 2న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాకు వాళ్ళు ఇక్కడి నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లారు. తెలంగాణలో బీసీ బిల్లుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ బిల్లును ఆమోదించాలని చెప్పి ఇవాళ చెల్లపల్లి ప్రత్యేక రైలు ద్వారా వేలాదిగా బీసీ శ్రేణులు వెళ్లిన పరిస్థితి. చెల్లపల్లి నుంచి ఉదయంట్లకు ప్రత్యేక రైలు వెళ్ళింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి వాళ్ళందరినీ ఆ ట్రైన్ లో పంపించారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జాతి గణనలో బీసీ కులగణన అనేది ఖచ్చితంగా చేపట్టాలని చెప్పి కూడా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ఖచ్చితంగా ఈ పార్లమెంటు సమావేశంలో ఆమోదించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని చెప్పి కూడా వీళ్ళ ప్రధాన డిమాండ్. ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అఖిలపక్ష రాజకీయ నేతలను కూడా
ఈ మహాధర్నాకు ఆహ్వానించామని చెప్పి కూడా బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కూడా బీసీ సంఘాలు పోరాడి తెచ్చుకున్నదే. బీసీ ఉద్యమాన్ని కూడా ఢిల్లీకి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి కూడా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుంటే 2వ నెల మహాధర్నాతో కూడా బీసీ బలం మళ్ళీ ఏందో చూపిస్తామని చెప్పి కూడా వీళ్ళంతా డిమాండ్ చేశారు. బీజేపీ పార్లమెంట్ లో బీసీ బిల్లు ఆమోదిస్తే 2వ విజయోత్సవ సభ నిర్వహిస్తాం, లేదంటే దేశవ్యాప్తంగా మరో మండల్ ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా వీళ్ళంతా డిమాండ్ చేశారు. 50% రిజర్వేషన్ల సీలింగ్ కు కాలం చెల్లింది. అగ్రవర్ణ రిజర్వేషన్లు ఒక న్యాయం అయితే బీసీ రిజర్వేషన్లకు ఇంకో న్యాయం అని చెప్పి కూడా వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చి అలాగే ముస్లిం రిజర్వేషన్ల సాగుతో ఢిల్లీ బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు చేస్తుందని చెప్పి కూడా వీళ్ళంతా ఆరోపించారు. బీసీ బిల్లు పైన ఢిల్లీ పెద్దలు ఒప్పించే బాధ్యత కూడా కేంద్ర మంత్రులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి అని చెప్పి డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ నాగేష్.